నాకు ఎందుకో పాకిస్తాన్ దగ్గర వచ్చానామా అని ఫీలింగ్లో ఉంది. అంటే ఇప్పుడు ఇక్కడ మార్చుకున్నారు. ఇది పంజాబ్ క్రికెట్ అసోసియేషన్. అంటే ఇప్పుడు మనం పంజాబ్లోకి వచ్చేసాం. హలో ఫ్రెండ్స్, దారిలో ఇటువంటి సీన్ చూస్తే కొంచెం గుండె భయం వేస్తుంది కదా. ఇటువంటి సాహసాలు ఈ ట్రిప్లో చాలా చేశాను. మన స్పితి వ్యాలీ ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ ట్రిప్లో నేను అత్యంత కఠినమైన ఘాట్ రోడ్లని, మంచు కరిగి చల్లని వాటర్ నదిలో చేరుకునే వాటర్ పాసెస్ని ఎన్నిటినో క్రాస్ చేసుకుంటూ వెళ్ళాను. అలానే భారతదేశం యొక్క చివరి గ్రామాన్ని, బౌద్ధులు చాలా ఏళ్లగా 996 నుంచి మెయింటైన్ చేస్తున్న మాన్స్ట్రీస్ని, వరల్డ్స్ హైయెస్ట్ కెఫేని, అలానే వరల్డ్ హైయెస్ట్ పోస్ట్ ఆఫీస్ని, అలానే అత్యంత సుందరమైన సరస్సుల్ని కవర్ చేశాను. ఇక లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేద్దామా? బాబు రెడీ బాబు. హాట్ కెమెరా. ఇదిగో ఈ ట్రైన్ ఉంది కదా, ఇది తిరుపతి టు జమ్మూ తావి హంసఫర్ ఎక్స్ప్రెస్. దీంట్లో మన బైక్ని ఇక్కడ బుక్ చేసేసాము, ఎక్కిచ్చేసాము పార్సిల్. యాక్చువల్గా ఈ ట్రైన్ ఇంతకుముందు రెగ్యులర్ నడుస్తుంది, కానీ ఇప్పుడు ఆఫ్ చేసి లాస్ట్ 2 వీక్స్ నుంచే స్టార్ట్ అయింది మళ్ళీ కొత్తగా. లక్కీగా నేను ఐఆర్సిటీసీలో చూస్తే దీని అవైలబిలిటీ ఉంది. సో దీనివల్ల ఏంటంటే మ్యాక్సిమం ట్రావెలర్స్ అంతా ఢిల్లీలో బైకులు దించుకుంటారు. బట్ దీనివల్ల మనం అంబాలా దాకా వెళ్ళొచ్చు. ఆల్మోస్ట్ 200 to 300 కిలోమీటర్స్, 300 కాదు కానీ 250 కిలోమీటర్స్ డిస్టెన్స్ తగ్గుతుంది. అంత జర్నీ అంటే మనకి 250 అంటే ఒక డే జర్నీ అనుకోవచ్చు. ఒక డే అంతా కలిసి వస్తుంది. సో అందుకనే హంసఫర్కి బుక్ చేశాను. లాస్ట్ టైం జరిగిన ఎక్స్పీరియన్స్ తోటే నేనే వచ్చి బైక్ ఎక్కేదాకా వెయిట్ చేసి మరీ బుక్ చేసి చూసుకున్నా. దట్టే ఇంకోటి ఏంటంటే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ట్రైన్ బయలుదేరేదానికంటే ఒక రోజు ముందే వచ్చి బుక్ చేసుకోండి లగేజ్. ఆ రోజు వచ్చి చేసుకుంటే మీరు ఇబ్బంది పడిపోతారు. వీళ్ళు ప్రయారిటీలో వేస్తారు, ఎవడు ముందు బుక్ చేసుకుంటే వాడు వేస్తారు లగేజ్లో. సో ఢిల్లీ నుంచి లడాక్ ఆర్ స్పితి, హిమాచల్ ప్రదేశ్, మనాలి రైడ్ చేయాలంటే లాస్ట్ మోస్ట్ 500 to 600 కిలోమీటర్స్ ఘాట్ రోడ్ కాబట్టి 2 days జర్నీ పడుతుంది. సో ఇలా బుక్ చేసుకుంటే అంబాలా కానీ జమ్మూ తావి కానీ వెళ్ళిపోతే మనకి 1 day ఖచ్చితంగా మనకు కలిసి వస్తుంది రైడ్లో. సో ఇది ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు. ట్రైన్ ఓవరాల్గా ఫస్ట్ టు లాస్ట్ తిరిగి వస్తే ఒకటి అర్థమైంది. 4 స్లీపరు, మిగతా 15 ఏసీ. జనరల్ లేదు, 2 టైర్ లేదు, ఫస్ట్ క్లాస్ ఏసీ లేదు, మొత్తం 3 టైర్ ఏసీ అండ్ నార్మల్ జనరల్ 4. ఆల్మోస్ట్ ఒక 15 నిమిషాలు ఎక్కువ వెయిట్ చేసింది. వెనక లగేజ్ క్యారీ చేయడం మాత్రం కష్టమేడ. బైక్లు ఎలా ఎక్కించారేమో కానీ వీళ్ళు జస్ట్ ఇక్కడ కొంచెం ఆగుంది, ఇంత హైట్ ఎలా ఎక్కించుంటారేమో పాపం. మన బైక్ని అంబాలాకి ట్రాన్స్పోర్ట్ చేసిన తర్వాత నేను ఫ్లైట్లో ఢిల్లీ చేరుకున్నాను వయా ముంబై. ఈ రోజైతే వర్షం పడుతున్నది, ఫ్లైట్ 1 hour డిలే అయింది. ఇక్కడ మాత్రం కొంచెం ముంబైలో టర్మినల్స్ను మారాల్సి వచ్చింది. ఆల్మోస్ట్ 1 hour డిలే కదా, చాలా భయపడ్డాము ఫ్లైట్ మిస్ అయిపోతామని. ఇక్కడ ఏమైందంటే హైదరాబాద్లో గంట డిలే ఫ్లైట్. ఇక్కడికి వచ్చిన తర్వాత టెర్మినల్ 1లో ఆ ఫ్లైట్ వచ్చింది, టెర్మినల్ 2లో ఆ ఫ్లైట్ వచ్చింది. ఇప్పుడు టెర్మినల్ 1కి రమ్మన్నారు. ఈ రెండిట్ల మధ్యలో ఆల్మోస్ట్ 20 నిమిషాలు క్యాబ్లో పట్టింది. ఆ క్యాబ్ అతను సీతయ్య కంటే సీతయ్య నాన్నలాగున్నాడు. అసలు అన్న ఎంత అడితే వెళ్తున్నాక చూస్తూ ఉంటాడు, ఫాస్ట్ లేదు, సైకిల్ కూడా వెళ్ళిపోతున్నాడు అనుకుంటే ముందు. 25 నిమిషాలు పట్టింది. ఎట్టో పరిగెట్టుకుంటూ వచ్చాం. డీజీ ఉంది, ప్రింట్ తీసుకున్నాం కాబట్టి ఈజీ. చూద్దాం ఇప్పుడు ఎంత, మనం ఇంకా ఉంది, ఇంకొక ½ hour టైం ఉంది, వెళ్ళిపోగలం. గేట్ నెంబర్ 50, 80 ఉన్నింది, 50కి మార్చారు. వెళ్దాం. నాకైతే ఎటువంటి ఇబ్బంది లేకుండా చివరి మినిట్లో ముంబైలో ఆన్బోర్డ్ అయిపోయాను. తర్వాత అర్లీ మార్నింగ్ ఢిల్లీలో దిగి వందే భారత్ ఎక్స్ప్రెస్లో అంబాలా అయితే చేరుకున్నాను. దీనికి 700 రూపీస్ ఛార్జెస్ అయింది. మనకు వచ్చిన ఫుడ్ అయితే పోహా, ఈ 2 ఆలుతో ఏదో చేశారు. ఇది ఫన్ కప్పు, ఇది ఒక టిష్యూ. మెల్లగా తినాలి. ఇంకా ఆకలి అయితే ఫుల్ అవుతుంది. నైట్ కూడా తినలేదు, ఇప్పుడు తినేయలేదని. మన ప్రయాణాలన్నీ ముగించుకొని ఇప్పుడు అంబాలా అయితే చేరుకున్నా. 8-10 అవుతుంది మార్నింగ్ టైం. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి నేను బైక్ డెలివరీ తీసుకొని ఇక రైడ్ స్టార్ట్ చేయాలి. ఇదంతా ఒక 1 hour పడుతుంది ఈ ప్రాసెస్. నేనైతే అంబాలా కాంటోన్మెంట్కి డెలివరీ వచ్చేసాను. ఇక్కడ మన బైక్ కూడా సేఫ్గా ఉంది. డెలివరీ అయితే తీసేసుకున్నా. ఇక ఇక్కడ నుంచి రైడ్ స్టార్ట్ చేయాలి. సో డే 1 ఇక్కడ స్టార్ట్ అవుతున్నాం. మళ్ళీ డే కూడా ఇక్కడ ఎండ్ చేద్దామా, ఢిల్లీలో ఎండ్ చేద్దామా అనేది చూద్దాం. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది అంబాలాలో పార్సిల్ ఇచ్చేది.
ఇక్కడ మీకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను, ఇది ఖచ్చితంగా నోట్ చేసుకోండి. ఇది నార్థన్ రైల్వే. ఇక్కడ ఖచ్చితంగా మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 వరకు మాత్రమే డెలివరీస్ ఇస్తారు. ఒకవేళ మనం బైక్ బుక్ చేయాలంటే 9 to ఈవినింగ్ 8 వరకు తీసుకుంటారు. సో జాగ్రత్తగా ఉండండి, ఈ టైమింగ్స్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ. సో ఇక్కడ మనం బైక్ తీసుకొని అంబాలాకి రైడ్ స్టార్ట్ చేయాలి. అంబాలా కాదు, షిమ్లా దాటి నార్కండాకి రైడ్ చేయాలి. ఇంకా ఆల్మోస్ట్ 200 kilometers, ఒక 6 hours వెళ్ళిపోతాం. మనకి సికింద్రాబాద్, ఢిల్లీలో ఉన్నట్టు ఇక్కడ ఎవరు వచ్చి చేయరు. మన అన్ప్యాకింగ్, మన అన్బాక్సింగ్ మనమే చేసుకోవాలి. ఇది ఇలా నేను కూడా అలానే చేసుకున్నాను. బట్ ప్యాకింగ్ అయితే మాత్రం పార్సెల్ అయితే మాత్రం నీట్గా హ్యాండిల్ చేశారు. ఎటువంటి డ్యామేజెస్ అయితే జరగలేదు బండికి. ఇంకోటి ఏంటంటే టాస్క్, అంబాలాలో మనకి పెట్రోల్ దొరకదు. ఇక్కడ ఎవరు ఇచ్చేవాళ్ళు ఉండరు. ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్ ఉంటుంది, వెళ్ళి మనమే కొట్టించుకోవాలి పెట్రోల్ బైక్లో. ఇప్పుడు మన ట్రిప్ 1 అయితే 0 చేశాను. పెట్రోల్ కొట్టించుకు ముందే చేశాను. రైల్వే స్టేషన్ నుంచి ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది ఎగ్జాక్ట్గా మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చాక చూద్దామని. బండికి అయితే పెట్రోల్ కోసం చాలా ఇబ్బంది పడ్డా. స్టేషన్ నుంచి ఇంచుమించు ఒక 2.5 kilometer వచ్చాను. ఓవరాల్గా 1430 అయింది. ట్యాప్ కరెంట్. ఆటో అతను హెల్ప్ చేశాడు, బండిని పుష్ చేశాడు. నాగ్పూర్లో నాకు రవిలాగా హెల్ప్ చేశాడు అతను కూడా. ఇక్కడికి వచ్చాను, ఫుల్ ట్యాంక్ చేయించాను. ఇక్కడ బండి మొత్తం సెటప్ చేసేసా, నేను రెడీ. ఇక 180 kilometers రైడ్ చేసుకుని వెళ్ళిపోవడమే. ఇక్కడ నుంచి ఢిల్లీ 200 kilometers, అంబాలా సిటీ 13, చండీగఢ్ 150, లుధియానా 114. సో మనం చండీగఢ్ మీద షిమ్లా, కుల్ఫీ, నార్కండాలో ఈరోజు నైట్ స్టే. అక్కడికి వెళ్ళిపోతాం. ఇటు నుంచి లెఫ్ట్ వెళ్ళాలి, షిమ్లా కూడా లెఫ్ట్ వెళ్ళాలి. మనం ఇటే వెళ్దాం. ఆ ఆర్చ్ చూసారా ఎంత బాగుందో, కృష్ణుడి శంఖం, అర్జునుడి బాణం. హర్యానా. ఇప్పుడు మనం హర్యానా స్టేట్లో ఉన్నాం. ఇది అంబాలా, పైన హర్యానా, అంబాలా. ఇక్కడ భారత్ పెట్రోలియం ఇది ఉన్నట్టుంది, రిఫైనరీ ఉన్నట్టుంది. దానికోసం ఈ లారీలన్నీ ఫిల్ చేసుకోవడానికి ఇక్కడ వెయిట్ చేస్తున్నాయి. అటువైపు కూడా ఉన్నాయి. యాక్చువల్గా అది అటువైపు భారత్ పెట్రోలియం రిఫైనరీ ఉంది. చెన్నైలో ఒక 24 kilometers వచ్చిన తర్వాత, ఎగ్జాక్ట్ 24 kilometers ఆ పెట్రోల్ బంక్ నుంచి ఇక్కడికి మనకి టోల్ ప్లాజా. ఇది జిఎంఆర్ వాళ్ళు బిల్డ్ చేశారు ఈ రోడ్డు. అంబాలా చండీగఢ్ ఎక్స్ప్రెస్ వే. వెళ్ళొచ్చా లేదా దీని మీద బైక్స్? నాకు మీరట్లా ఎక్స్పీరియన్స్ వస్తున్నాయి. ఓకే, డన్, మనకి ఇబ్బంది లేదు, వెళ్ళిపోవచ్చు. టు చండీగఢ్, ద సిటీ ఆఫ్ బ్యూటిఫుల్. మనం ఇప్పుడు చండీగఢ్లోకి ఎంటర్ అయిపోయాం. ఈ చండీగఢ్ హర్యానా అండ్ పంజాబ్ 2 స్టేట్స్కి రాజధాని ఇది. ఈ చండీగఢ్ నగరం ఒక ప్లాన్డ్ సిటీ. ఇది ఎట్లా అంటే ఇక్కడ మనలాగా అటు ఇటు దారులు కాదు, సెక్టార్స్ ఉంటాయి. ఇక్కడ చూసారా బోర్డు, సైన్ బోర్డ్స్. సెక్టర్ 34, 33, 30, 21, 20, 30 ఇట్లా సెక్టార్స్ ఉంటాయి. ఆ సెక్టర్ రోడ్ అంతా ఒకటే ఉంది, ప్లెయిన్గా, అంటే స్ట్రైట్ రోడ్ ఉంది. ఆ రింగ్స్ ఉన్నాయి చూసారా, ఆడ వస్తే సిగ్నల్ మినిమం టు మినిమం 60 seconds, మ్యాక్స్ 80 seconds సిగ్నల్ పడుతుంది. నాకు ఎందుకో పాకిస్తాన్ దగ్గర వచ్చినామా అని ఫీలింగ్లో ఉంది. అంటే మనం ఎప్పుడు ఇంత దూరం వచ్చిన వాళ్ళం కాదు కదా. కానీ నాకు తెలిసి ఇదే లాస్ట్ రింగ్. మనం నెక్స్ట్ ఇంకా రైట్ తీసుకొని వెళ్ళాలి. ఇంకా రింగులు లేవనుకుంటున్నా. అన్న షిమ్లా వెళ్తుందా? షిమ్లా రైట్, థ్యాంక్ యూ. ओके, घाट रोड उधर से आता. थैंक यू. मुलानपुर वो क्रिकेट स्टेडियम है ना, ऑन द वे वो दिखता है. हाँ, थैंक यू. మధ్యలో ఒక చిన్న లెఫ్ట్ తీసుకున్నాను. రూప్నగర్ బర్డీ క్రికెట్ స్టేడియం, ములాన్పూర్. ఒక్కసారి ఇటు వెళ్దామని, ఇంత దూరం వచ్చాం కదా, చూసి వెళ్దామని ఒక ఆశ పుట్టింది. ఎంతైనా చూసారా, మహారాజా యద్వేంద్ర సింగ్ క్రికెట్ స్టేడియం. ఎంత దూరం ఇటు ముందు వెళ్ళాలంట, వెళ్దాం. ముందు IPL. ఇక్కడ ఆడినంతకాలం పంజాబ్ బాగానే ఆడింది. ఇక్కడ నుంచి ధర్మశాలకు మార్చుకున్నారు, ఎత్తుబరం అయిపోయారు. ఇక్కడున్న ఈ సింగ్ సాబులు ఏదో ఫెస్టివల్ నడుస్తున్నట్టుంది ఇక్కడ. వీళ్ళు స్వీట్గా వాటరు, తర్వాత బూందీ పెట్టారు. అది టేస్ట్ అయితే బాగుంది, చాలా బాగుంది. నాకు లంచ్ ఇక్కడితో సరిపోయింది. ఇది కనిపిస్తుంది కదా, దీన్ని చూడటం కోసం ఇంత దూరం వచ్చాను. ఇది పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు
ఇక్కడ ఈ స్టేడియాన్ని మళ్ళీ డెవలప్ చేసుకున్నారు. యాక్చువల్గా మొహాలి ఉండేది, ఇప్పుడు ఇక్కడికి మార్చుకున్నారు. ఇది పంజాబ్ క్రికెట్ అసోసియేషన్. అంటే ఇప్పుడు మనం పంజాబ్లోకి వచ్చేసాం. అరే 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 తెలియకుండా ఎన్ని స్టేట్స్కి వచ్చేస్తున్నాం. ఇదైతే స్టేడియం చూడు ఎంత బాగుందో, రోడ్డు పక్కనే ఉంది. డెవలప్డ్ మెయింటైన్డ్ బై పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ PCA. ఇప్పుడు పంజాబ్ వాళ్ళు బాగున్నారు కదా క్రికెట్ మన టీంలో. హర్షదీప్ సింగ్, గిల్, ఇప్పుడు బ్రార్. ఫ్లడ్ లైట్స్ పెద్ద పెద్ద పోల్సే కట్టారు, కానీ 6 ఎందుకు పెట్టారు? అదే చెన్నైలో కానీ ముంబైలో కానీ అయితే ఇదే పోల్స్ ఉంటాయి, అవి 4 ఉంటాయి. మన హైదరాబాద్లో కూడా ఇంతే, ఎక్కువ ఉన్నాయి. PCA క్రికెట్ స్టేడియం అహెడ్. అటువైపు ప్రాక్టీస్కి ఉంది. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్. ఇక్కడ ఊహవతలు ఇటు పక్క పెద్దగా ఏం లేవు, అంతా పొలాలే ఉన్నాయి. ఈ మధ్యలో స్టేడియం ఉంది. ఇలా ఉండాల్సిందబ్బా మన హైదరాబాద్లో కూడా స్టేడియం. అదేమో ఉప్పల్లో, అప్పుడు ఉప్పలు కట్టినప్పుడు కూడా ఊరవతలే, కాకపోతే అది ఇప్పుడు మధ్యలో అయిపోయింది. స్క్రీన్స్. ఇప్పుడు ములాన్పూర్లో ఉన్నాం మనం. ఇది ఒక పెవిలియన్, అది ఒక అటువైపు ఒక పెవిలియన్. ఏమో ఇది స్టేడియము, పక్కన ఏడేమో పొలాలు ఉన్నాయి, నల్లమట్టి పొలాలు. ఇదంతా పొలాల్లోనే కట్టారు. గేట్ నెంబర్ 10, 11. ఈ 2 పోల్స్కి లైట్లు తక్కువ ఉన్నాయి, మిగతా పోల్స్కి ఎక్కువ ఉన్నాయి. జరుగుతుంది కదా, ఈ గిల్లు ఈ రాష్ట్రం వాడే, అతనే కదా కెప్టెన్ కూడా. కానీ జనాలు చూడలేదంటే ఎందుకు అంటే ఇక్కడ ఊరవతలు ఉంది స్టేడియము. తర్వాత ఇక్కడ ఎక్కువ క్రౌడ్ రావడానికి అంత స్కోప్ చూపించరు, ఎందుకు పొలాలు పండించుకుంటున్నారు ఇక్కడ పక్కన. నువ్వు ఇట్లా టెస్ట్ మ్యాచ్లు ఆఫ్ఘనిస్తాన్ చిన్న టీములతో పెడతాప్పుడు ఈ గ్రౌండ్లో కదా పెట్టాల్సింది, హైదరాబాద్లో పెట్టాలి. హైదరాబాద్లో బంగ్లాదేశ్తో ఒకటే సింగిల్ మ్యాచ్ జరిగింది, ఆ మ్యాచ్కి నేను కూడా వెళ్ళాను చూడడానికి. హైదరాబాద్, వైజాగ్, మా సౌత్ ఇండియాలో ఎక్కడ పెట్టినా కానీ ఫస్ట్ వస్తారు. పెద్ద సిటీస్ కాదు, Tier 2 సిటీస్లో కానీ పెడితే, చిన్నవి. నార్త్ స్టేట్స్లో పెడితే పెద్దగా చూడరు టెస్ట్ మ్యాచెస్. అది కూడా నీకు పెద్ద టీంలు అయితేనే చూస్తారు, కానీ ఇట్లాంటి చిన్న అయితే కష్టం. ఈ స్టేడియం ఇలా చూసి చుట్టుపక్కల ఇలా చూస్తే అక్కడైతే పెద్ద బిల్డింగ్లు కనిపిస్తున్నాయి. ఈ స్టేడియం అంతా మళ్ళీ ఇటు సైడ్ చూస్తే అడవిలోనే కట్టారు ప్రస్తుతానికి. ఇది ఎట్లా అంటే ఊరికి అవతల డెవలప్మెంట్కి స్టేడియంని మాత్రం బాగా వాడుకుంటున్నారు. లాస్ట్ బిఫోర్ ఇయర్కి రూఫ్ లేదు, లాస్ట్ ఇయర్ మొత్తం రూఫ్ వచ్చేసి, లాస్ట్ ఇయర్ రూఫ్ వచ్చేసింది. చండీగఢ్ సిటీ డెవలప్ అయింది బాగా, ములాన్పూర్ వరకు. ఇట్లానే ఉంటాయి డెవలప్మెంట్స్. కొంచెం ఊరవతలగా ఫస్ట్ ఇట్లాంటిది ఒకటి, ఏదైనా పెద్ద స్టేడియం కానీ, ఎయిర్పోర్ట్ కానీ, ఒక పెద్ద కాలేజ్ కానీ, ఇలాంటివి వచ్చిన హాస్పిటల్ కానీ, అక్కడ ఏరియాలో ఉన్న ల్యాండ్స్ ఇంప్రూవ్ అవుతాయి, అదే రేట్లు పెరుగుతాయి. మనం చండీగఢ్ నుంచి న్యూ చండీగఢ్కి వెళ్తున్నాం. ఒక సిటీ ఉంటే 2 సిటీలు అయినాయి. ఈ న్యూ చండీగఢ్ అంతా కూడా రైతుల దగ్గర నుంచి అక్వైర్ చేసుకొని పొలాలు డెవలప్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ మన స్టేడియం చూసాం కదా, స్టేడియమే ఎగ్జాంపుల్. ఇక్కడంతా మెడ్ సిటీ, ఇవన్నీ కొత్తవి వచ్చి ఉన్నాయి. ఇండస్ట్రీ. మనం పంజాబ్లో నుంచి అఫీషియల్గా హిమాచల్ ప్రదేశ్లోకి వచ్చేసాం. ఒక్క రోజులో 3 స్టేట్స్ దాటేసాం. 3 ఒకటంటే అదిలేండి, ట్రైన్లో వచ్చాం. బైక్ మీద 3 స్టేట్లకు వచ్చాం. హర్యానా, పంజాబ్, ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్. మీకు ఎప్పుడైనా అది ఏ స్టేట్ అని తెలుసుకోవాలని ఉంటే అక్కడ లోకల్గా ఉండే వెహికల్స్ ఉంటాయి, ఆటోలు అవి ఉంటాయి కదా, అవి చూడండి మీకు తెలిసిపోద్ది. ఇక మన జర్నీలో ఘాట్ రోడ్స్ అయితే మొదలైపోయినాయి. ఎగ్జాక్ట్గా ఒక 93 కిలోమీటర్స్ వచ్చాను. ఇప్పుడు దాకా ఘాట్ లేదు, ఇక ఘాట్ మొదలైంది. ఎదురుగా కనిపిస్తుంది ఆ కొండ, లెఫ్ట్ సైడ్ లోయలు. ఇక మనకి ఘాట్ రోడ్డు తగ్గిటే సేమ్ ఇంతకుముందు చేసిన తప్పే మళ్ళీ కూడా. యాక్చువల్గా నేను బైక్లో వచ్చేటప్పుడు
ఇది పెట్టుకోవాలి. కార్ రూట్ పెట్టుకుంటే మనకి హైవేలు చూపిస్తుంది. మనం బైక్ రూట్ పెట్టుకుంటే అది ఏదో తక్కువ రూట్ చూపించేస్తుంది, ఇలాంటి ఘాట్ రోడ్లలో తీసుకొచ్చేస్తుంది. సేమ్ లైక్ ఇంతకుముందు జరిగినట్టే మళ్ళీ ఉత్తరాఖండ్ లాగే. ఓకే, కానీ మనకి ఎట్లా అంటే అడ్వెంచర్ చేయాలని రాసి పెట్టుందేమో. ఈ రోడ్లలో ఈ కొండల్లో పోతుంటే నాకే అనిపిస్తుంది అసలు నేను ఎక్కడ మనిషిని, ఎక్కడున్నాను, ఎందుకు తిరుగుతున్నాను, ఎలా తిరుగుతున్నాను అని. రోడ్లేంటో ఈ ఊర్లేంటో అనిపించింది. ఏంటంటే ఈ కొండల్లో బోర్ వేసారు చూసారా, బోర్ వేసి చేతి పంపు పెట్టారు. ఇది ఇంకా హైలైట్. వీళ్ళు ఇక్కడ ఈ మెటీరియల్స్ ఇలా చేసి ఇవి అమ్ముతున్నారు. ఇక్కడ ఇవి అమ్ముతున్నారు. ఇక్కడ మెకానిక్ షాప్ ఉంది. వీళ్ళకి ఎక్కువ పంటలు అయితే నాకు తెలిసి యాపిల్, క్యారెట్, చిలకడ దుంప ఇటువంటివి పండిస్తుంటారు. అంటే ఇక్కడ మనం వెళ్ళే దారిలో లేదేమో కానీ ఆ పైన పంట పొలాలు ఉన్నాయి, పండిస్తుంటారు. ఎప్పుడు వీళ్ళకి వాటర్ బాగా రిచ్, అవైలబిలిటీ బాగుంటుంది. ఎప్పుడు బోర్లు కూడా వేసాం చూసారు కదా, బోర్లు వేసున్నారు, చేతి పంపు. ఇక్కడ కొండల మీద ఊర్లు చూస్తున్నాం కదా షిమ్లాలో, ఏమున్నాయి చూడడానికి. అక్కడ ఊరు, అక్కడ ఊరు, అక్కడ ఊరు భలే ఉన్నాయి కదా. ఇలాంటి ఊర్లు మన ఊరిపై ఉంటే అసలు ఇంకా మనం డిఫరెంట్గా ఉండేవాళ్ళమేమో. బట్ అలా లేకపోవడమే కరెక్ట్. ఇక్కడికి వచ్చి ఇది చూడొచ్చు. ఇక మన బండి ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి షిమ్లా ఇంకా 28 కిలోమీటర్స్. అది హెల్మెట్ కూడా పాతది పెట్టుకోవచ్చా, కంఫర్ట్గా ఉంది. ఇది కొంచెం వాయిస్లో పాస్ వస్తుంటుంది, కొంచెం సర్దుకోండి, ఏం కాదు ఈ కొంచెంకి. బట్ నా బెస్ట్ ట్రై చేస్తున్నా నేను. నా వెనక ఊర్లు ఉన్నాయి చూసారా, ఇవి షిమ్లా. అక్కడొక ఊరు, అక్కడొక ఊరు. మీకు కెమెరాలో ఎలా కనిపిస్తుందో కానీ నాకైతే మాత్రం సూపర్ ఉంది చూస్తుంటే. ఇప్పుడైతే మనం షిమ్లా సిటీలోకి వచ్చేసాము. ఇక్కడ చూస్తున్నాం కదా, భలే ఉంది సిటీ అసలు. చూడు అసలు ఇల్లులు కదా అలా చెక్కినట్టున్నాయి కదా, బాగుంది కదా, బ్యూటిఫుల్గా. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది ఇండియాస్లో ఒక్క స్టేట్కి ఉన్న బ్యూటిఫుల్ క్యాపిటల్ సిటీ షిమ్లా. మరి ఏ స్టేట్కి ఇంత బ్యూటిఫుల్ క్యాపిటల్ సిటీ ఉండదు. ఎలా ఉంటుందంటే ఈ సిటీ ఇలా స్టెప్స్గా కొండల మీద ఉంటుంది. ఇప్పుడు మనం చూసాం కదా ఇలానే. ఇక్కడ పార్కింగ్ కూడా ఇట్లా రోడ్ల మీదే. బాగుంటుంది అసలు, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది దూరం నుంచి చూస్తుంటే. ఇక్కడ చూడండి, యాక్సిడెంట్ అయిన కార్లు, పాత పడిపోయిన కార్లని, బస్సులని, అదే లారీలని ఇట్లా తీసుకొచ్చి రోడ్డు పక్కన వదిలేసిపోయారు. జస్ట్ అంతే, ఇంకా తీయని కూడా తీయరేమో ఇట్లని. ఇప్పుడు మనం అఫీషియల్గా సిమ్లాలోకి ఎంటర్ అవ్వబోతున్నాం, క్యాపిటల్ సిటీ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్. ఇక్కడ పార్కింగ్ అవైలబిలిటీ కూడా ఎంతెంతో రాసున్నారు ఇక్కడ. ఇది ఫ్రెండ్స్ నా మొదటి రోజు ప్రయాణం. చాలా ఇబ్బందులు పడైతే సిమ్లాకి చేరుకున్నాను. రోడ్డు మిస్ అయిపోయి వేరే రూట్ త్రూ. సో ప్రయాణం అయితే మజాగా జరిగింది. నెక్స్ట్ వీడియో సిమ్లా లోకల్ మార్కెట్, తర్వాత నేను స్టే ఎలా చేశాను మొత్తం చూపిస్తాను. ఇక్కడ నుంచి స్పితి వ్యాలీ వీడియోస్ కవర్ అయిపోతున్నాయి. ముందు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. ఉంటాను, మీ ట్రావెలర్ స్వరూప్.